నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పోయిన మాట మెమరీ ఈ జ్ఞాపక శక్తి పుట్టడానికి లేక పుట్టుక కారణమవుతోంది అని కొన్ని మాటలు చెప్పారు మేడం గారు. దట్ ఈస్ మెమరీ ఇన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్. అక్కడ ఆగాం పోయిన మాట. దట్స్ ది సింప్లెస్ట్ ఫామ్. జ్ఞాపక శక్తికి పుట్టడానికి లేక పుట్టుకకి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ అనేది అక్కడ ఆగాం అనుకుంటున్నాను నేను లాస్ట్. సో అక్కడి నుంచి మొదలు పెట్టడానికి అఫ్కోర్స్ మానసిక శరీరంలో ఒక ఉద్వేగం చోటు చేసుకుంటోంది. దానివల్ల ఆ వస్తు తాలూకు రూపచిత్రం మనలో మళ్ళీ మళ్ళీ తిరిగి కనపడుతోంది. కాబట్టి సాధారణంగా శక్తి ప్రసరించడం ఎక్కడైతే ఆ శక్తి ప్రసరణకి అవరోధం లేదో, శక్తి ప్రసరణకి అవరోధం లేని చోటుకి శక్తి ప్రసరిస్తుంది అనేది జనరల్ లా అని చెప్పింది. శక్తి ప్రసరించడానికి, శక్తి ఒక చోటుకి చేరడానికి అవరోధము లేని చోటుకి చేరుతుంది శక్తి అని. అలాగే గాలి కూడా ఎక్కడ వాక్యూమ్ ఉంటుందో గాలి అక్కడికి వస్తుంది. అలాగే శక్తి కూడా, ఇది జనరల్ లా అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఆ శక్తి ప్రసరణకి లేకపోతే శక్తి అక్కడికి ప్రవేశించడానికి అవరోధం లేని చోటుకి శక్తి అక్కడికి ప్రవేశిస్తుంది, దాంట్లోకి శక్తి ప్రవేశిస్తుంది. ఇది ఒక శాసనము అని చెప్పారు. సాధారణతతో కూడిన శాసనము, జనరల్ లా. సో మానసిక శరీరంలో ఉన్న పదార్థము అంటే మానసిక తలములో ఉండే అణువుల కూర్పని సముదాయమని ఆ మానసిక పదార్థం అంతకు ముందు పొందిన రూపాన్ని సులభంగా తిరిగి పొందుతోంది. కాబట్టి మానసిక తలంలో ఉన్న చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడగలుగుతోంది అని. ఈ కదలికలు తిరిగి ఏర్పడే విధానం, ఈ కదలికలు ఈ స్పందనలు తిరిగి ఏర్పడే ఒక విధానం ఒకసారి మొదలై దాని మీదకి శక్తి ప్రసరించినప్పుడు, ఈ కదలికలు ఈ స్పందనలు తిరిగి ఏర్పడే విధానం ఒకసారి మొదలై దాని మీదకి శక్తి ప్రసరించినప్పుడు శక్తి అంతకుముందు ఏర్పడిన రూపం దాన్ని గమనించి దాని మీద తిరిగి ఏర్పడి కదలికలు ఏర్పడడం, శక్తి దానికి తోడవడం, మనలో ఉండే తమస్సు అనే శక్తి యొక్క విభాగం వల్ల అవి కదలడం, దానివల్ల ఇవన్నీ మళ్ళీ గుర్తుకు రావడం జరుగుతోంది. పదార్థములో ఉండే జడత్వ స్వభావం వల్ల, ఇనర్షియా వల్ల ఈ జ్ఞాపక శక్తి పుడుతోంది. పుట్టడానికి ఇదే కారణము. ఇదే సింపుల్ గా మెమరీ యొక్క బర్త్ అన్నట్టుగా చెప్పింది. సో దిస్ ఇస్ హౌ మేడం హ్యాస్ described. The object and the pleasure, or the object and the pain, are connected together in an experience, and when the set of vibrations that compose the image of the object is made, the set of vibrations that make up the pleasure or the pain is also started, and the pleasure or the pain is retasted. The pleasure or the pain is retasted malli ruchi chudam valla in the absence of the object. వస్తువు లేకపోయినా కూడా దాని తాలూకు జ్ఞాపకం మనకు వస్తోంది, మనం రుచి చూడగలుగుతున్నాం. అది ప్రెషర్ అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు అని చెప్పారు. దట్ ఈజ్ మెమరీ ఇన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్. అది జ్ఞాపక శక్తి యొక్క చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే దాని రూపం అది అని చెప్పారు. కాబట్టి ప్లెజరు, పెయిన్, ది ఆబ్జెక్ట్ అండ్ ద ప్లెజర్ ఆర్ ద ఆబ్జెక్ట్ ద పెయిన్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఎక్స్పీరియన్స్. అనుభవాలతో తోడై ఈ రెండు ఉన్నాయి, ప్లెజరు ఉంది, పెయిన్ ఉంది. When the set of vibrations అనే చెప్పారు, స్పందనలు, when the set of vibrations that compose the image of the object is made, ఏ స్పందనల వల్ల అయితే ఈ రూపచిత్రం ఏర్పడుతుందో, ఆ వస్తువు యొక్క రూపచిత్రం ఏర్పడుతుందో, that set of vibrations that make up pleasure or the pain is also started. ఆ వస్తువు కనపడినప్పుడు, ఆ వైబ్రేషన్స్ వల్ల వస్తువు ఏర్పడినప్పుడు ఆ వస్తువు తాలూకు సంతోషమా లేకపోతే బాధ, అది కూడా స్టార్ట్ అవుతోంది. అండ్ ద ప్లెజర్ ఆర్ ద పెయిన్ ఈజ్ రీటేస్టెడ్. ఈ ప్లెజర్ కానీ, సంతోషం కానీ, బాధ కానీ మళ్ళీ మన గుర్తుకొచ్చి మనం చవి చూస్తున్నాము, దాన్ని రుచి చూస్తున్నాము. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేకపోయినా ఆబ్జెక్ట్ తాలూకు చిత్రం ఉంది కాబట్టి, చిత్రం తాలూకు గుర్తు ఉంది కాబట్టి దానివల్ల వస్తోంది. దట్ ఈజ్ మెమరీ ఇన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్. అది జ్ఞాపక శక్తి యొక్క అతి సుందరంగా, చాలా చిన్నగా, చాలా మామూలుగా, మౌలికంగా అర్థం చేసుకోవాలంటే అది జ్ఞాపక శక్తి అని చెప్పారు. తర్వాత దాని సెంటెన్స్ లో సెకండ్ పార్ట్ ఏమిటంటే,
That is memory in its simplest form. A self-initiated vibration, a self-initiated vibration of the same nature as that which caused the feeling of pleasure or pain, again causing that feeling. That is memory in its simplest form. అక్కడ సెమికోలనే ఉంది. దాని తర్వాత a self-initiated vibration, a self-initiated vibration of the same nature as that which caused the feeling of pleasure or pain, again causing that feeling. So self-initiated అంటే స్వతహాగా తనంతట తనుగా. సో ఈ జ్ఞాపకశక్తి పుట్టడానికి లేకపోతే దాని యొక్క ఫామ్ తెలుసుకోవడానికి ఇదే ఒక విధానం అని చెప్పిన తర్వాత ఈ పదార్థపు కణములు ఒక గుంపుగా ఏర్పడి ఉన్నాయి. దీని మీద ఈ గుంపు మీద ఇతర శక్తులు అవి వాటిని ప్రభావితం చేసినప్పుడు ఆ గుంపు విడిపోతోంది లేక చెదిరిపోతోంది. మళ్ళీ కలిసి గుంపుగా ఏర్పడడానికి ఉన్న స్తోమత ఒక కణానికి ఇంకో కణానికి ఏర్పడిన సంబంధం చాలాసేపు కొనసాగుతుంది అని కూడా చెప్పింది ఆవిడ. ఈ పదార్థపు కణములు ఒక గుంపుగా ఏర్పడి ఉన్నాయి. దీని మీద ఈ గుంపు మీద ఇతర శక్తులు అంటే శక్తులు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? శక్తి అవరోధం లేని చోట ప్రవహిస్తుంది శక్తి అని చెప్పాం కదా, అక్కడికి చేరుతుంది అని చెప్పాం కదా. అవి వాటిని ప్రభావితం చేసినప్పుడు, ఆ శక్తులు వాటిని ప్రభావితం చేసినప్పుడు ఆ గుంపు విడిపోతోంది లేక చెదిరిపోతోంది. మళ్ళీ కలిసి గుంపుగా ఏర్పడడానికి ఉన్న స్తోమత ఒక కణానికి ఇంకో కణానికి ఏర్పడిన సంబంధం చాలాసేపు కొనసాగుతోంది. అంతకు ఒక కణముల గుంపుగా ఏర్పడడానికి కలిగిన లేక తాకిన ప్రభావం మళ్ళీ ఆ గుంపు కనుక తగిలితే ఆ గుంపు ప్రభావితమవుతే మళ్ళీ తిరిగి వెంటనే తమ స్థానాన్ని తిరిగి పొందుతాయి అని చెప్తున్నారు. So that is memory in simplest form, a self-initiated vibration of the same nature as that which caused the feeling of pleasure or pain, again causing that feeling. కాబట్టి ఈ బాధ ఈ సంతోషం అనేది అదే స్వాభావికతతో ఉన్నది. తనకు తనంతరగా సెల్ఫ్ ఇనిషియేటెడ్ గా తనకు తనే మొదలుపెట్టే ఒక స్పందన వల్ల, అదే స్వాభావికతతో ఉన్న ఒక నేచర్ వల్ల, ఆ స్వాభావికత వల్ల, అదే భావన కలగడం వల్ల అది కలుగుతోంది. దాన్నే మెమరీ అంటున్నాము. These images are less massive and hence to the partially developed knower less. The image thus produced recognized by the knower, and in the one case the attachment caused by the pleasure makes him reproduce also the image of the pleasure. In the other, the repulsion caused by pain equally causes the image of the pain. These images are less massive and hence to the partially developed knower less vivid and living than those caused by contact with an external object. Heavy physical vibration lending much energy to the mental and desire images, but fundamentally the vibrations are identified and memory is the reproduction in the mental matter by the knower of the objects previously contacted. Such a big sentence, my God. I have missed this portion where I have stopped last time. So the image thus produced is recognized by the knower, and in the one case, the attachment caused by pleasure makes him reproduce also the image of the pleasure. In the other, the repulsion caused by pain equally causes the image of the pain. The object and the pleasure, or the object and the pain, are connected together in experience. And when the set of vibrations that compose the image of the object is made, the set of vibrations that makes up the pleasure or the pain is also started. And the pleasure or the pain is retasted in the absence of the object. That is memory in its simplest form, a self-initiated vibration of the same nature as that which caused the feeling of pleasure or pain, again causing that feeling. So, ఈ మెమరీ అంటే ఇది సింప్లెస్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఇది ఓ సెల్ఫ్ ఇనిషియేటెడ్ వైబ్రేషన్ అంటుంది. అంటే తనకు తానుగా స్పందన మొదలయ్యి అదే స్వాభావికతతో ఉన్న ఒక స్పందన ఏదైతే సంతోషాన్ని కలిగించిందో, ఏదైతే పెయిన్ కలిగించిందో అదే ఫీలింగ్ ని, అదే భావనని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తోంది. అదే మెమరీ అంటోంది. These images are less massive and hence to the partially developed knower less vivid and living. These images are less massive and hence to the partially developed knower less vivid and living.
ఈ ఇమేజెస్, ఈ మెమరీ యొక్క ఇమేజెస్ సరిగ్గా పరిణతి చెందని వ్యక్తి ఒకరు ఉన్నారనుకోండి, అతనిలో అంత క్లియర్ గా ఏర్పడవు అని చెబుతున్నారు. దీస్ ఇమేజెస్ ఆర్ లెస్ మాసివ్, అంటే అది గట్టిగా రూపం ఏర్పడదు. ఎందుకంటే అతనిలో పార్షియలీ డెవలప్డ్ నోయర్, అతను సరిగ్గా పూర్తిగా పరిణతి చెందలేదు, అతనిలో ఆ శక్తి లేదు కాబట్టి ఈ ఇమేజెస్ కూడా అంత స్ట్రాంగ్ గా ఏర్పడటం లేదు. హెన్స్ టు ద పార్షియలీ డెవలప్డ్ నోయర్ లెస్ వివిడ్ అండ్ లివింగ్, అవి అంత క్లియర్ గా కనపడట్లేదు, స్ఫుటంగా కనిపించట్లేదు, లేవు అంటోంది. సంతోషాన్ని కానీ బాధని కానీ ఆ వస్తువు మనకు కనపడకపోయినా మనకి తిరిగి రుచి చూడగలుగుతున్నాం. మనము వస్తువు కనపడకపోయినా కూడా మనకు ఆ సంతోషం ఇచ్చే వస్తువు ఏమిటి, బాధని ఇచ్చే వస్తువు ఏమిటి అని తెలుసుకోగలుగుతున్నాము. ఇది జ్ఞాపక శక్తి. చాలా సులభంగా చెప్పాలంటే ఇదే జ్ఞాపక శక్తి అని ఈబీ గారు అన్నారు. తనంతట తనే తనకు తనలో మొదలైన అదే రకమైన అదే రకమైన స్పందన, అదే స్వాభావికతతో కలిగిన స్పందన, ఈ కదలిక వల్ల ఏదైతే సంతోషాన్ని బాధని కలిగించిందో ఆ పాత రకపు సంవేదన లేకపోతే స్పందన, అదే మళ్ళీ ఆ భావనని కలుగజేస్తోంది. ఏబీ గారు సులభంగా ఇది మెమరీ అని చెప్పిన తర్వాత తనంతట తనకు తనలో మొదలైన అదే రకమైన, అంటే పెయిన్ అయితే పెయిన్, ప్రెజర్ అయితే ప్రెజరు, అదే రకమైన అదే విధమైన స్పందన, అదే స్వాభావికత కల స్పందన, సేమ్ నేచర్ తో ఉన్న స్పందన, దాని కదలిక వల్ల ఏదైతే సంతోషాన్ని బాధని కలిగించిందో అదే మళ్ళీ ఆ భావనని మనలో కలగజేస్తోంది. పూర్తిగా ఎరుకలేని లేకపోతే ఎదగని తెలుసుకునే వారిలో, అంటే నోయర్లో పరిపూర్ణత లేదు, అతని మనస్సు ఎదగలేదు, పూర్తిగా ఎదగని తెలుసుకునే వారిలో నోయర్లో ఈ భావాల తాలూకు రూపాలు అతి పెద్దవి ఏర్పడడం లేదు. మాసివ్ అంటే చాలా పెద్ద సైజు ఏర్పడటం లేదు. ఎదిగిన మనస్సులో బాగా ఏర్పడతాయి. ఎదగని మానసిక స్థితి ఉన్న ఒక వ్యక్తిలో, పూర్తిగా ఎదగని తెలుసుకునే వారిలో మనస్సు ఎదగలేదు, వాళ్ళలో ఆ శక్తి వాళ్ళకి పూర్తిగా లేదు కాబట్టి అలాంటి తెలుసుకునే వారిలో, అలాంటి నోయర్లో ఈ భావాల తాలూకు రూపాలు అతి పెద్దవి ఏర్పడటం లేదు. బయట వస్తువులతో సంబంధంతో ఏర్పడ్డ దృశ్య చిత్రాల కన్నా అంత స్ఫుటంగా ఈ దృశ్యాలన్నీ అంశాలతో కలిపి కనిపించటం లేదు. అంటే బయట నుంచి చూసిన వస్తువుల తాలూకు రూపచిత్రాలు గట్టిగా ఏర్పడుతున్నాయి, అయితే వాటితో కంపేర్ చేస్తే ఈ సరిగ్గా ఎదగని మనోస్థితి ఉన్న ఒక తెలుసుకునే వారిలో అంత స్ఫుటంగా ఈ దృశ్యాలు అన్ని అంశాలతో కలిపి కనిపించటం లేదు. అంటే సజీవంగా కూడా అవి లేవు అని, అంత టెంపరీగా ఉంటాయి, సరిగ్గా ఏర్పడవు, ఎందుకంటే అతని మానసిక స్థితి ఎదగలేదు, పరిణతి చెందలేదు కాబట్టి అనే విషయం చెప్పారు. ఈ భావాల తాలూకు రూపాలు అతి పెద్దవి అతనిలో ఏర్పడటం లేదు. ఎవరికైతే ఈ స్థితి, మనోస్థితి ఎదగలేదో, పరిపక్వత లేదో అతనిలో ఏర్పడలేదు. బయట వస్తువుతో సంబంధాలతో ఏర్పడ్డ దృశ్య చిత్రాల కన్నా అంత స్ఫుటంగా ఈ దృశ్యాలు అన్ని అంశాలతో కలిపి అతనిలో కనిపించటం లేదు, సజీవంగా కూడా లేవు. దే ఆర్ ఆల్సో నాట్ లివింగ్ అని చెబుతోంది. నోయర్ దీస్ ఇమేజెస్ ఆర్ లెస్ మాసివ్ అండ్ హెన్స్ టు ద పార్షియలీ డెవలప్ అయ్యాడు, కొంత భాగమే డెవలప్ అయింది, కొంత భాగం డెవలప్ కానిది ఉంది. అలాంటి నోయర్లో లెస్ వివిడ్ అండ్ లివింగ్, క్లియర్ గా కనపట్టలేదు, స్ఫుటంగా ఆ చిత్రాల తాలూకు, ఆ స్పందన తాలూకు దృశ్యాలు కనపట్టలేదు, అలాగే సజీవంగా కూడా లేవు. దాన్ దోస్ కాస్డ్ బై కాంటాక్ట్ విత్ అన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, బయట నుంచి చూసి ఏర్పడిన ఒక దృశ్యం కన్నా కూడా అంత స్ఫుటంగా వీరిలో ఏర్పడలేదు, ఎందుకంటే తనకి ఆ స్థితి లేదు, మెంటల్ పవర్ లేదు, కెపాసిటీ టు రిజిస్టర్ ది ఆ కదలికల్ని, స్పందనల్ని గుర్తించే ఒక స్తోమత అతని దగ్గర లేదు కాబట్టి. హెవీ ఫిజికల్ వైబ్రేషన్స్ లెండింగ్ మచ్ ఎనర్జీ టు ద మెంటల్ అండ్ డిజైర్ ఇమేజెస్. హెవీ ఫిజికల్ వైబ్రేషన్స్ లెండింగ్ మచ్ ఎనర్జీ టు ద మెంటల్ అండ్ డిజైర్ ఇమేజెస్. సో అతి పెద్దవి భౌతికంగా ఉన్న కదలికలు
వాటికి శక్తి సమకూరుతోంది. ఎక్కడెక్కడ చేరుతోంది ఆ శక్తి అంటే మానసిక తలంలో చేరుతోంది, అలాగే ఆ కోరికలకు ఉండే రూపాల్లో కూడా చేరుతోంది. సో contact with an external object, heavy physical vibrations lending much energy to the mental and desire image. అది మౌలికంగా చూస్తే ఈ అతిపెద్ద భౌతికమైన స్పందనల వల్ల ఏర్పడిన శక్తి వల్ల మానసికంగా అంటే మానసిక ప్లేన్ లో మానసికంగా అతని మైండ్ లో కోరికల రూపంలో ఏర్పడే చిత్రాలు ఉంటాయి అని చెబుతోంది. These images are less massive and hence to the partially developed knower less vivid and living అని చెప్పిన తర్వాత than those caused by contact with an external object. బయట నుంచి చూసిన వస్తువుల కన్నా ఇది చాలా తేలికైన, సరిగ్గా ఏర్పడని, క్లియర్గా లేని చిత్రాలు, రూప చిత్రాలు ఏర్పడుతున్నాయి అతనిలో అని చెప్పి హెవీ ఫిజికల్ వైబ్రేషన్స్ లెండింగ్ మచ్ ఎనర్జీ టు ద మెంటల్ అండ్ డిజైర్ ఇమేజెస్. ఇవి మానసికంగా అతిపెద్ద భౌతికమైన స్పందనల వల్ల ఏర్పడిన శక్తి వల్ల మానసికంగా కోరికల రూపంలో చిత్రాలు ఏర్పడుతున్నాయి, రూప చిత్రాలు, ఆ కోరికల చిత్రాలు లేకపోతే మెంటల్ ఇమేజెస్ ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు. బట్ ఫండమెంటలీ ద వైబ్రేషన్స్ ఆర్ ఐడెంటికల్. ఫండమెంటలీ ద వైబ్రేషన్స్ ఆర్ ఐడెంటికల్. అయితే మౌలికంగా చూస్తే ఈ స్పందనలన్నీ కూడా ఒక రకానికి చెందినవే. మౌలికంగా చూస్తే ఈ స్పందనలన్నీ ఒకదానితో ఇంకోటి పోలి ఉన్నవే. అయితే ఇతని పరిస్థితి బాగుండలేదు కాబట్టి, ఇతను సరిగ్గా ఏర్పడలేదు కాబట్టి అతనిలో సరిగ్గా ఏర్పడలేదు, కానీ మామూలుగా ఉన్నవాళ్ళలో ఒకే రకంగా ఏర్పడతాయి ఆ వస్తువుని చూసినప్పుడు, ఆ కోరికను సాటిస్ఫై చేసినప్పుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మౌలికంగా చూస్తే స్పందనలు ఒకదానితో ఇంకొకటి పోలి ఉంటాయి. అంతకు ముందు కోరిక తీరగా ఏర్పడిన చిత్రము మళ్ళీ ఆ వస్తువుని చూసినప్పుడు కలిగే చిత్రము, వస్తువు కోరికలను ఆధారంగా చేసుకొని ఏర్పడే చిత్రాలు ఒకదానితో ఇంకొకటి పోలిక కలిగి ఉంటాయి. అది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. సో fundamentally the vibrations are identical and memory is the reproduction in the mental matter by the knower of objects previously contacted. Fundamentally vibrations are identical and memory is the reproduction in the mental matter by the knower of objects previously contacted. అంతకు ముందు సంబంధం ఏర్పరచుకున్న వస్తువుల తాలూకు చిత్రాలని తిరిగి పొందడమే. సో మానసికంగా కోరికల రూపంలో ఏర్పడే చిత్రాలు ఉంటాయి. మౌలికంగా చూస్తే స్పందనలు ఒకదానితో ఇంకోటి పోలి ఉంటాయి అని చెప్పి అంతకు ముందు కోరిక తీరగా ఏర్పడిన చిత్రము మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడు కలిగే చిత్రము, అంటే అంతకుముందు కోరిక తీరగా ఏర్పడిన ఎక్స్పీరియన్స్ తో ఏర్పడిన చిత్రము, మానసిక తలంలో ఏర్పడిన చిత్రము మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడు అదే చిత్రము నా మనసులో కలుగుతోంది. వస్తువు కోరికలను ఆధారం, వస్తువును అలాగే కోరికలను ఆధారంగా చేసుకొని ఏర్పడుతున్న చిత్రాలు ఏర్పడుతున్నాయి, రూప చిత్రాలు ఏర్పడుతున్నాయి, థాట్ ఫామ్స్ ఏర్పడుతున్నాయి, ఒకదానితో ఇంకొకటి పోలిక కలిగి ఉంటాయి. ఇది జ్ఞాపక శక్తి అని చెప్తున్నారు. దిస్ రిఫ్లెక్షన్ మే బి and is repeated over and over again. Fundamentally, the vibrations are identical and memory is the reproduction in mental matter by the knower of objects previously contacted. ఈ తెలుసుకునే వారిలో తిరిగి తిరిగి మళ్ళీ ఏర్పడడం ఉందే, ఈ చిత్రం తాలూకు అనుభవాల తాలూకు స్మృతి మళ్ళీ ఏర్పడడం ఉందే, అదే మెమరీ, అదే జ్ఞాపక శక్తి అని చెబుతున్నారు. The reflection may be and is repeated over and over again. The reflection may be and is repeated over and over again. మళ్ళీ మళ్ళీ ఈ చిత్రము మళ్ళీ కనపడుతోంది, మళ్ళీ మన మనస్సులో దృశ్యంలాగా మనస్సు రీకాల్ చేస్తోంది అని చెబుతున్నారు. This reflection may be and is repeated over and over again. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అది వస్తువును చూసినప్పుడల్లా, ఆ అనుభవం గుర్తుకొచ్చినప్పుడల్లా మనకు ఆ చిత్రం గుర్తుకొస్తోంది. ఇన్ సట్లర్ అండ్ సట్లర్ మ్యాటర్, అతి సూక్ష్మమైన మ్యాటర్లో, ఎందుకంటే మానసిక పరితలంలో ఉండే మ్యాటర్ చాలా సూక్ష్మమైన అణువులతో పొంది ఉంది కాబట్టి అతి సూక్ష్మతతో చెందిన ఆ మ్యాటర్లో దాని యొక్క చిత్రములు ముద్రింపబడుతున్నాయి. కాబట్టి స్పందన వల్ల ఏర్పడిన శక్తి వల్ల మానసికంగా కోరికల రూపంలో ఏర్పడే చిత్రాలు ఉంటాయి.
మౌలికంగా చూస్తే స్పందనలు ఒకదానితో ఇంకోటి పోలి ఉంటాయి. అంతకుముందు కోరిక తీరగా ఏర్పడిన చిత్రము మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడు మనకి తిరిగి కలిగే చిత్రము. వస్తువు కోరికలను ఆధారంగా చేసుకొని ఏర్పడుతున్నాయి ఆ చిత్రాలు. ఒకదానితో ఇంకొకటి పోలిక కలిగి ఉంటాయి. అవి జ్ఞాపక శక్తి. ఈ జ్ఞాపక శక్తి ఏం చేస్తుంది అనే విషయం తర్వాత ఎగ్జామిన్ చేస్తోంది. తెలుసుకునే వారి మనస్సులో ఉన్న మానసిక పదార్థము, అంతకు ముందు సంబంధం పెట్టుకున్న వస్తువుల చిత్రాలను తిరిగి రూపొందిస్తోంది. సో ఈ జ్ఞాపక శక్తి మనకి ఏం చేస్తోంది అంటే, తెలుసుకునేవారు అంటే నోయర్ మనస్సులోనున్న మానసిక పదార్థము అంతకు ముందు సంబంధం పెట్టుకున్న వస్తువుల చిత్రాలను తిరిగి రూపొందించి మనకు చూపిస్తోంది. ఈ బింబం మళ్ళీ మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడల్లా ఏర్పడుతోంది. రూప చిత్రం మళ్ళీ మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడల్లా ఏర్పడుతోంది. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చినప్పుడల్లా ఏర్పడుతోంది. ఈ చిత్రం రూపొందడం, బింబాలు ఏర్పడడం సూక్ష్మమైన సాంద్రత లేని పదార్థములో మానసిక తలములో ఏర్పడుతోంది. మెంటల్ ప్లేన్ లో డెఫినెట్ గా స్థూల శరీరంతో పోలిస్తే, కామమయ శరీరంతో పోలిస్తే అతి సూక్ష్మంతో చెందిన సాంద్రత లేని పదార్థం ఉంది. కాబట్టి ఈ చిత్రాలు రూపొందడం, ఈ మెమరీ తాలూకు చిత్రాలు రూపొందడం సూక్ష్మమైన సాంద్రత లేని పదార్థములో ఏర్పడుతున్నాయి. విడిపడి ఉన్న తెలుసుకునే వారితో సంబంధం లేకుండా, విడిపడి ఉన్నా కూడా తెలుసుకునే వారితో సంబంధం లేకుండా ఈ రూప చిత్రాలు మొత్తం ఆకాశతత్వంలో ఏర్పడుతున్నాయి. నేను ముందరే చెప్పేశాను, దాని తర్వాత చెప్పింది ఆవిడ ఆకాశతత్వం గురించి. ఎందుకు ఎలా ఏర్పడుతున్నాయి అనేది నేను not to any separated knower. Reflection may be and is repeated over and over again in subtler and subtler matter without regard to any separated knower. ఈ విడిపడిన తెలుసుకునే వ్యక్తికి సంబంధం లేకపోయినా కూడా అంతకుముందు ఇంకెవరో ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు చిత్రం ఎక్కడో రిజిస్టర్ చేయబడింది, మానసిక పరితలములో నిక్షిప్తమై ఉంది. ఒక వస్తువుని ఎక్స్పీరియన్స్ చేసిన తాలూకు చిత్రము ఆ మానసిక తలంలో ఏర్పడింది. కాబట్టి ఎక్కడుంది? సట్లర్ అండ్ సట్లర్ మ్యాటర్ లో ఏర్పడింది. అతి సాంద్రత తక్కువ ఉన్న మ్యాటర్ ఏదైతే మానసిక తలంలో ఉందో అక్కడ ఏర్పడింది. వితౌట్ రిగార్డ్ టు ఎనీ సపరేటెడ్ నోయర్. అంటే ఈ సపరేటెడ్ నోయర్ అంటే ఎవరు? విడిగా ఎవడైతే ఎక్స్పీరియన్స్ చేశాడో అతనితో సంబంధం లేకుండా ఇంకెవరో కూడా ఈ అనుభవం పొందడానికి వీలుగా ఈ ఎక్స్పీరియన్స్ అన్ని అక్కడ చేరి ఉన్నాయి మానసిక పరితలంలో. ఒక మనిషి జ్ఞాపక శక్తిలో ఉండడం ఒకటి, తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన తాలూకు చిత్రము మానసిక పరితలాన్ని కూడా చేరుతోంది. మెంటల్ ప్లేన్, యూనివర్స్ లో ఉన్న మెంటల్ ప్లేన్ లో కూడా చేరుతోంది. కాబట్టి నేనే కాదు, నాలాంటి ఇంకో వ్యక్తి, విడిపడిన వ్యక్తి ఎవరైనా తెలుసుకునేవారు ఉన్నా కూడా వాళ్ళలో కూడా అది చేరే అవకాశం ఉంది అనే మాట చెబుతున్నారు. దిస్ రిఫ్లెక్షన్, ఈ బింబము, ఈ ప్రతిబింబము మేబీ అండ్ ఈజ్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మళ్ళీ తిరిగి మనం పొందుతున్నామేమో, మనకు వస్తోందేమో. ఇన్ సట్లర్ అండ్ సట్లర్ మ్యాటర్, మనలో పొందడమే కాదు, సట్లర్ అండ్ సట్లర్ మ్యాటర్ ఆఫ్ మానసిక పరితలంలో ఈ రూపం తాలూకు దృశ్యము చిత్రింపబడుతోంది. వితౌట్ రిగార్డ్ టు ఎనీ సపరేటెడ్ నోయర్, అంటే ఎవరైతే తెలుసుకునేవారు, అనుభవం పొందిన వారే కాకుండా ఇతరులు కూడా ఉన్నారు వారికి. అండ్ దీస్ ఇన్ their totality are the partial contents of the memory of the Logos, the Lord of the universe. సో ఇవన్నీ కూడా లో ఉన్న విశ్వ అధిపతికి చెందినవి, భగవంతుడికున్న జ్ఞాపక శక్తి. లోగోస్ అంటే విశ్వానికి అధిపతి అని వివరించారు ఆయన ప్రెసిడెంట్ గారు. సో ఈ బింబం మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడల్లా ఏర్పడుతోంది. ఈ చిత్రం రూపొందడం మన మెమరీలో ఉండడమే కాకుండా ఈ మెమరీ తాలూకు విషయాన్ని మనిషి వదిలిపెట్టినందువల్ల సూక్ష్మమైన సాంద్రత లేని పదార్థముతో కూడిన మానసిక పరితలంలో దీని రూపం ఏర్పడుతోంది. కాబట్టి ప్రతి విడిపడి ఉన్న తెలుసుకునే వారితో కూడా వాడికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అంతకుముందు వారెవరో ఏర్పరిచిన చిత్రం పైన ఉంది. కాబట్టి ఈ రూపు చిత్రాలు మొత్తం మానసిక తలంలో ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఈ మానసిక తలంలో ఏర్పడుతున్న చిత్రాలన్నీ ఎవరెవరో
వారి వారి చిత్రాలను కనుక వదిలిపెట్టారు, వారి థాట్ ఫార్మ్స్ ని వదిలిపెట్టారు, వారి ఎక్స్పీరియన్స్ యొక్క తాలూకు చిత్రాలను వదిలిపెట్టారు. ఇవన్నీ కలిపి చూస్తే భగవంతుడికున్న జ్ఞాపక శక్తిలోనున్న కొన్ని భాగాలుగా మనం గుర్తించవచ్చు. పార్షియలీ దే ఆర్ ది మెమరీ ఆఫ్ ద లోగస్ ఉంటుంది. పార్షియలీ అంటే కంప్లీట్ గా అదే కాదు, బట్ పార్షియలీ. సో subtler and subtler matter without regard to any separated knower, and these in their totality, ఇవన్నీ కలిపిన తర్వాత ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ రూప చిత్రాలు ఎంతమంది వదిలిపెట్టారో వాటిని అన్ని కలిపి చూస్తే దే ఆర్ ద పార్షియల్ కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ ద లోగస్. ఆ విశ్వాధిపతికి ఉన్న శక్తిలో ఒక భాగం, పార్షియల్ కంటెంట్స్, కొంత భాగం, ఫుల్ శక్తి కాదు అది. పార్షియల్ కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ, అతను కొన్న జ్ఞాపక శక్తిలో పూర్తి భాగం కాదు, కొంత భాగం అది అని చెబుతున్నారు మేడం. లార్డ్ ఆఫ్ ఎ యూనివర్స్, లోగస్ అంటే లార్డ్ ఆఫ్ ఈ విశ్వానికి అధిపతి అని వివరించారు. కాబట్టి ఇది మనలో ఏర్పడుతోంది, మనకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది, బానే ఉంది. ఈ ఈ రూపం తాలూకు చిత్రాన్ని మనం పొందినందువల్ల అది విశ్వంలో కూడా భాగం అవుతోంది. విశ్వాత్మలో అతని జ్ఞాపక శక్తిలో ఒక చిన్న భాగంగా అయినా కూడా ఇవన్నీ కలిపి ఏర్పడుతున్నాయి అనే విషయం చెప్పారు. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది ట్రావెల్ ఆఫ్ ది థాట్ పవర్ ఆర్ ది పవర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం పొందిన తాలూకు అనుభవాల సారాన్ని మనలో నిక్షిప్తం చేసుకోవడమే కాదు, మనలో ఉన్న మెంటల్ ప్లేను, బయట ఉన్న మెంటల్ ప్లేను వేరు వేరు కాదు, దాని తత్వమే మనలో కూడా ఉంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మనం బయటకు వదిలేసినప్పుడు ఇది బయట ప్రపంచంలో, మానసిక ప్రపంచంలో దీని తాలూకు చిత్రాలని ఏర్పడుతున్నాయి. ఇవన్నిటినీ కలిపి టోటాలిటీలో ఈ చిత్రాలన్నీ కలిపితే దే ఆర్ పార్షియల్ కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ ది లోగస్. లోగస్ అంటే భగవంత్ శక్తి, భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క జ్ఞాపక శక్తిలో ఒక కొంత భాగం అవుతోంది. ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వాధిపతి యొక్క జ్ఞాపక శక్తిలో మనం వదిలిపెట్టిన, మనం తయారు చేసి వదిలిపెట్టిన, మానసిక తరంలో వదిలిపెట్టిన ఈ చిత్రాల గుంపంతా కూడా, ఈ చిత్రాల తాలూకు అన్ని కలిపితే అతని తెలుసుకోవాల్సిన విషయం. ఈ బింబం మళ్ళీ మళ్ళీ ఆ వస్తువును చూసినప్పుడల్లా మనలో ఏర్పడుతోంది. ఈ రూపొందనం మనలో ఉండడమే కాకుండా సూక్ష్మమైన సాంద్రత లేని మానసిక పదార్థముతో కూడిన మానసిక పరితలంలో కూడా ఏర్పడుతోంది. కాబట్టి విడిబడి ఉన్న, అంటే సపరేటెడ్ నోయర్ సంబంధం లేకుండా ప్రతి వారికి ఒకరు ప్రొడ్యూస్ చేసినా ఇంకొకరితో కూడా ఈ రూపం వారు పొందడానికి వీలుగా ఈ రూప చిత్రాలు మొత్తంగా ఈ మానసిక పరితలంలో ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే భగవంతుడికి ఉన్న జ్ఞాపక శక్తిలోనున్న కొన్ని భాగాలుగా వీటిని గుర్తించవచ్చు. లోగస్ అంటే విశ్వానికి అధిపతి అని వివరించారు యానీ బెసెంట్ గారు. సో దీస్ ఇమేజెస్ ఆఫ్ ఇమేజెస్, ఈ ప్రతిబింబాల తాలూకు ప్రతిబింబాలు, దీస్ ఇమేజెస్ ఆర్ ఈ దృశ్య చిత్రాల యొక్క దృశ్య చిత్రాలు, దీస్ ఇమేజెస్ ఆఫ్ ఇమేజెస్ may be reached by any separated knower in proportion as he has developed within himself the power of vibration above mentioned. So నేను వదిలిపెట్టా, ఊరికి ఎగ్జాంపుల్ నేను వాడుకుంటున్నా, నేను వదిలిపెట్టా ఒక ఎక్స్పీరియన్స్ యొక్క తాలూకు, ఒక వస్తువు తాలూకు పొందిన నాకు కలిగిన సంతోషాన్ని నేను ఆకాశంలో మానసిక తలంలో వదిలిపెట్టా. అయితే ఈ ఇమేజెస్ నా యొక్క తాలూకు చిత్రాలని కూడా సపరేటెడ్ నోయర్, ఎవరైనా విడిపడి ఉన్న తెలుసుకొనగోరేవాడు, ఇన్ ప్రపోర్షన్ యాజ్ హి హస్ డెవలప్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ అబౌవ్ మెన్షన్డ్. ఈ స్పందనకున్న శక్తిని కనుక తనలో బాగా డెవలప్ చేసుకుని ఉండుంటే, అతను ప్రొడ్యూస్ చేసిన వాడే కాదు, ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో అతనిలో కూడా ఈ శక్తి కనుక డెవలప్ అయి ఉంటే, రిసీవ్ చేసుకునే శక్తి కనుక అతనిలో డెవలప్ అయి ఉంటే, పవర్ ఆఫ్ వైబ్రేషన్ కనుక తనలో పెంపొందించబడి ఉంటే, దీస్ ఇమేజెస్ ఆఫ్ ఇమేజెస్ మే బి రీచ్డ్ బై ఎనీ సెపరేటెడ్ నోయర్ ఇన్ ప్రపోర్షన్ యాజ్ హి హస్ డెవలప్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ అబౌవ్ మెన్షన్డ్. కాబట్టి ఈ మనిషిలో గనక స్తోమత ఉంటే, శక్తి ఉంటే,
ఈ స్పందనను అర్థం చేసుకునే శక్తి కనుక ఉంటే, ఆ స్పందనను రిసీవ్ చేసుకునే శక్తి కనుక ఉంటే, ఈ చిత్రాల తాలూకు చిత్రాలను కూడా తను కూడా పొందగలడు, తను కూడా రిసీవ్ చేసుకోగలడు. ప్రొడ్యూస్ చేసిన వాడు ఒకడు, అయితే అనుభవించేవాడు ఎవరైనా కావచ్చు. విడిపడిన తత్వం ఉన్న ఏ జ్ఞాని అయినా కావచ్చు, ఏ తెలుసుకునేవాడైనా కావచ్చు, అతను ఈ ఇమేజెస్ ని పొందగలడు. ఎందువల్ల పొందగలడు అంటే, ఈ చిత్రాలన్నీ కూడా వెళ్ళి మానసిక పరితలంలో ఏర్పడ్డాయి. మానసిక పరితలం అంటే ఒక రకంగా చూస్తే అది పార్షియల్ కంటెంట్ ఆఫ్ మెమరీ ఆఫ్ ద లోగస్. భగవంతుడి జ్ఞాపక శక్తిలో ఒక భాగం, చిన్న భాగం పార్షియల్ కంటెంట్, దాంట్లో అది చేరి ఉంది. కాబట్టి విశ్వాధిపతికి ఉన్న జ్ఞాపక శక్తిలో మన తాలూకు ఎక్స్పీరియన్స్ యొక్క ఇవి కూడా అతనిలో ఉన్నాయి. కాబట్టి ఆ ఇమేజెస్ ని, ఆ ఇమేజెస్ ని, ఆ చిత్రాల యొక్క చిత్రాలని ఎవరైతే విడిపడి ఉన్నాడో, తెలుసుకొనగోరుతున్నాడో, ఇన్ ప్రపోర్షన్ యాజ్ హి హస్ డెవలప్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ అబౌవ్ మెన్షన్, తనలో గనక ఈ స్పందనల్ని రిసీవ్ చేసుకునే శక్తి, స్తోమత ఉంటే వాటిని ఈ విడిపడిన జ్ఞాని లేకపోతే తెలుసుకునేవాడు పొందగలడు అనే విషయం చెప్పారు. ఈ చిత్ర రూపాల యొక్క బింబాలని ఏ విడిపడిన తెలుసుకున్న వారెవరైనా కూడా, అంటే ఇతరులు తెలుసుకునేవారు, ఆ ఎక్స్పీరియన్స్ ని పెంపొందించి వదిలిపెట్టిన వారు ఒకరు, తెలుసుకునేవారు ఇంకొకరు, ఇలా ఇంకో తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నా కూడా, అంటే ఇతర తెలుసుకునేవారు కూడా పొందవచ్చు. ఈ తెలుసుకునే ఇతర వారి మనస్సులో ఎంత బాగా దృఢంగా ఈ స్పందనలకు ఉన్న శక్తి తనలో కలిగి ఉంటాడో, ఆ స్తోమత కలిగి ఉంటాడో, అంత బాగా ఆ బింబాల్ని అతను పొందగలడు. అంటే ఈ శక్తి కనుక తనలో ఉంటే, ఆకాశం తత్వంలో ఉన్న శక్తి లేకపోతే భగవత్ మెమరీలో ఉండే ఆ చిత్రాల తాలూకు, మానసిక పరితలంలో ఉండే చిత్రాల తాలూకు చిత్రాలను తను పొందాలంటే తనకి ఆ పవర్ ఉండాలి. దాన్ని డ్రా చేసి దాన్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసే శక్తి తనలో ఉండాలి. ఈ చిత్ర రూపాల యొక్క బింబాలని ఏ విడిపడిన తెలుసుకునేవారు ఎవరైనా కూడా, అంటే ఇతర తెలుసుకునేవారు, ఇతరులు కూడా పొందవచ్చు. ఈ ఆలోచన ఎక్స్పీరియన్స్ ని లేకపోతే ఈ అనుభవాలని, దీని చిత్రాలని ప్రొడ్యూస్ చేసిన వారు వేరు. అయితే నా దగ్గర శక్తి ఉంది దాన్ని డ్రా చేసి వాడుకోవడానికి. కాబట్టి ఈ తెలుసుకునే వారి ఇతరుల మనస్సులో ఎంత బాగా దృఢంగా ఈ స్పందనల శక్తి అతను కలిగి ఉంటాడో అంత బాగా ఆ బింబాల్ని అతను పొందగలడు అని చెప్పారు. సో దీస్ ఇమేజెస్ may be reached by any separated knower in proportion as he has developed within himself the power of vibration above mentioned. So పైన చెప్పిన ఈ స్పందనల తాలూకు శక్తి తనలో ఎంత ఉందో, ఎంత డెవలప్ అయిందో దాన్ని ఆధారం చేసుకొని విశ్వంలో ఉన్న విశ్వాధిపతి దగ్గర ఉన్న, విశ్వాధిపతికి చెందిన లేకపోతే మానసిక పరితలంలో ఉన్న ఆ చిత్రాలను తను కూడా పొందగలడు అని చెబుతూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తోంది. As in wireless telegraphy, a series of vibrations composing a message may be caught by any suitable receiver. That is, any receiver capable of reproducing them. కాబట్టి ఈ టెలిగ్రామ్ పంపించే విధానంలో వైర్లెస్ టెలిగ్రఫీ, ఒక తీగ సహాయంతో కాకుండా టెలిగ్రఫీ పంపించే వైబ్రేషన్స్ ఏవైతే స్పందనలు ఉన్నాయో, ఆ స్పందనలు ఒక చోట కూర్చొని ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ ప్రొడ్యూస్ చేస్తున్న సౌండ్స్ ని ఇంకో అతను రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇంకో అతను దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని డీకోడ్ చేసి మాటల్లో రాసి టెలిగ్రామ్ గా అందిస్తున్నాడు. కాబట్టి యాజ్ ఇన్ వైర్లెస్ టెలిగ్రఫీ, ఏ సిరీస్ ఆఫ్ వైబ్రేషన్స్ కంపోజింగ్ ఎ మెసేజ్ may be caught by any suitable receiver. That is, any receiver capable of reproducing them. So can a latent vibratory potency within a knower be made active by vibration similar to it in these cosmic images. ఈ కాస్మిక్ KOSMIC రాసింది ఆవిడ. ఈ కాస్మిక్ ఇమేజెస్ ని మనం పొందవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఈ వైర్లెస్ మెసేజెస్ లో లాగా, వైర్లెస్ టెలిగ్రాఫిక్ మెసేజెస్ లో లాగా, ఇది వరకు మనకు వచ్చే టెలిగ్రామ్ లో లాగా ఇక్కడ పుట్టి ఇక్కడ
పెంపొందించిన శబ్ద తరంగాల్ని శబ్దాలని వినేవారు ఇంకొక చోట వినే మనిషి ఉన్నా కూడా ఎలాగైతే ఆ మనిషి వినేవారు విని ఆ శబ్దాలని మాటల్లోకి మార్చి రాసేవాడో అలాగే ఈ స్పందనల కూర్పుల్ని కూడా ఒక సందేశానికి ప్రతీకగా ఉన్న వాటిని ఈ స్పందనల కూర్పుల్ని కూడా ఒక సందేశాన్ని ప్రతీకగా ఉన్న వాటిని ఎవరైతే ఈ స్పందన శక్తిని పొందడానికి అతని దగ్గర సమర్థత శక్తి ఉందో అంత మేరకు ఆ స్పందన తాలూకు చిత్రాలు తనలో ఏర్పరచుకోగలడు. ఇలాగే ఈ అఖండ విశ్వంలో ఉన్న అఖండ విశ్వం తాలూకు చిత్రాలను కూడా తెలుసుకునే వారిలో చిత్రాలను పొందే శక్తి సమర్థత ఉంటే వాటిని కూడా పొందగలడు అని చెబుతున్నారు. సో కాస్మిక్ ఇమేజెస్, నాట్ జస్ట్ COSMIC బట్ కాస్మిక్ అఖండ విశ్వంలో ఉన్న ఇమేజెస్ అన్ని కూడా అతని దగ్గర కానీ పవర్ ఉంటే అతను రిసీవ్ చేసుకోగలడు అనే విషయం చెబుతున్నారు. సో ఇది మళ్ళీ ఒకసారి చదువుదాం. These images are less massive and hence to the partially developed knower less vivid and living. ఇది మనకు అర్థమైంది. ఎవరికైతే స్తోమత లేదో వారిలో సరైన రూపాలు ఏర్పట్టలేదు. Than those caused by contact with an external object. బయట చూసిన వస్తువులని చూసినందువల్ల మనలో ఏర్పడిన రూపాల కన్నా కూడా సరిగ్గా పరిణతి చెందని మనసు ఉన్న వారిలో ఇవి సరిగ్గా ఏర్పట్టలేదనే విషయం మనం తెలుసుకున్నాం. Heavy physical vibrations lending much energy to the mental and desire images. సో చాలా శక్తివంతమైన భౌతికమైన స్పందనలు మానసిక అలాగే కోరికల రూపంలో ఉండే చిత్రాలకి రూపాన్ని కలుగజేస్తున్నాయి, శక్తిని ప్రసాదిస్తున్నాయని చెప్పారు. మౌలికంగా చూస్తే ఫండమెంటలీ ద వైబ్రేషన్స్ ఆర్ ఐడెంటికల్. ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి పోలిక కలిగి ఉన్నాయి. అండ్ మెమరీ ఈస్ ద రిప్రొడక్షన్ ఇన్ మెంటల్ మ్యాటర్ బై ద నోయర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రీవియస్లీ కాంటాక్టెడ్. కాబట్టి మెమరీ అంటే ఏమిటి? అంతకుముందు నేను సంబంధం ఏర్పరచుకున్న వస్తువుల తాలూకు అనుభవాల్ని మళ్ళీ నాలో రూపొందించుకోవడమే, రిప్రొడ్యూస్ చేయడమే, అదే మెమరీ అంటున్నారు. అండ్ మెమరీ ఈజ్ ద రిప్రొడక్షన్ ఇన్ మెంటల్ మ్యాటర్. మానసిక పదార్థముతో తెలుసుకునేవాడు తన మనస్సులో ఏర్పరచుకుని ఒక వస్తువుని చూసినందువల్ల, వస్తువుని పొందినందువల్ల, ఒక కోరిక తీరినందువల్ల ఏర్పడిన చిత్రాలను తిరిగి పొందడమే మెమరీ. దిస్ రిఫ్లెక్షన్ మే బి అండ్ ఈజ్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ చిత్రాలు మనిషిలో ఏర్పడేవి మళ్ళీ మళ్ళీ తిరిగి పొందుతున్నారు. రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ తిరిగి పొందుతున్నాడు. అంతేకాకుండా ఈ ఇంప్రెషన్స్, ఈ రిఫ్లెక్షన్స్, దే ఆర్ ఆల్సో అపియరింగ్ ఇన్ సట్లర్ అండ్ సట్లర్ మ్యాటర్ without regard to any separated knower, and these in their totality are the partial contents of the memory of the Logos, the Lord of the universe. సో ఒక మనిషిలో ఏర్పడుతోంది, మనిషి తిరిగి రీకాల్ చేస్తున్నాడు, బానే ఉంది. అంతకన్నా కూడా మహత్తరమైన విషయం ఏమవుతోందంటే ఈ మెంటల్ ప్లేన్ లో, మానసిక పరితలంలో, సూక్ష్మతతో ఉన్న మానసిక పరితలంలో, సాంద్రత తక్కువ ఉన్న అణువులతో కూడిన పదార్థముతో కూడిన మానసిక పరితలంలో ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అనే దాంతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా దాన్ని పొందేందుకు వీలుగా ఈ ఇంప్రెషన్స్ అన్ని ఈ మానసిక పరితలంలో ఏర్పడుతున్నాయి. ఒక రకంగా చూస్తే ఈ మానసిక పరితలంలో ఏర్పడిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మెమరీ ఆఫ్ ద లోగస్, భగవంతుడి జ్ఞాపక శక్తిలో ఒక భాగము. భగవంతుడు అంటే ఈ విశ్వానికి అధిపతి అని చెప్పారు మేడం గారు. దీస్ ఇమేజెస్ ఆఫ్ ఇమేజెస్, ఈ ప్రతిబింబాల తాలూకు ప్రతిబింబాలు లేకపోతే ఈ చిత్రాల తాలూకు చిత్రాలు మే బి రీచ్డ్ బై ఎనీ సెపరేటెడ్ నోయర్ ఇన్ ప్రపోర్షన్ యాజ్ హీ హాస్ డెవలప్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ అబౌవ్ మెన్షన్. పైన హెవీ వైబ్రేషన్ అని చెప్పింది కదా, ఆ వైబ్రేషన్ పవర్ ఎవరిలో ఎంత ఉందో, ఎంత సమర్థత ఉందో, అలాంటి వారు ఈ చిత్రాల యొక్క తాలూకు చిత్రాల్ని ఏ విడిపడిన తెలుసుకోవారు ఉన్నా కూడా అతనిలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు ఈ చిత్రాల్ని అతను పొందగలడు. ఎలాగంటే యాజ్ ఇన్ వైర్లెస్ టెలిగ్రఫీ, ఏ సిరీస్ ఆఫ్ వైబ్రేషన్స్ కంపోజింగ్ ఎ మెసేజ్ మే బి కాట్ బై ఎనీ సూటబుల్ రిసీవర్. వైర్లెస్ టెలిగ్రఫీలో, టెలిగ్రాఫ్ పంపించే దాంట్లో ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళుతున్న ఈ శబ్దం తాలూకు వైబ్రేషన్స్ ని ఒకతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు, రిసీవ్ చేసుకున్న దాని మాటల్లో రిప్రొడ్యూస్ చేసి దాన్ని ఒక అక్షర రూపం దానికి ఇస్తున్నాడు. కాబట్టి యాజ్ ఇన్ వైర్లెస్ టెలిగ్రఫీ,
authorizing a message may be caught by any suitable receiver. తగుమాత్రము ఎలాంటి వైబ్రేషన్స్ అర్థం చేసుకోగలడో అలాంటి రిసీవరే దాన్ని చేసుకోగలడు, దాన్ని రిసీవ్ చేసుకోగలడు. అలాంటి వారే దాన్ని డీకోడ్ చేయగలరు. ఎనీ రిసీవర్ కేపబుల్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ దెమ్. ఎవరైతే ఆ శబ్దాన్ని పొందుతారో వారే దాన్ని తిరిగి రూపొందించి దానికి అక్షర రూపం ఇవ్వగలరు. సో కెన్ ఎ లేటెంట్ వైబ్రేటరీ పొటెన్సీ. సో మనిషిలో నిక్షిప్తంగా ఉన్న ఒక శక్తి, నోయర్ లో ఉన్న శక్తి తెలుసుకునే వారిలో వైబ్రెంట్ గా ఉంది. వైబ్రేటర్ అంటే స్పందనలు కలిగించే శక్తి అతనిలో నిక్షిప్తంగా ఉంది. ఇది ఇట్ కెన్ బి మేడ్ యాక్టివ్ బై వైబ్రేషన్ సిమిలర్ టు ఇట్ ఇన్ దీస్ కాస్మిక్ ఇమేజెస్. కాస్మిక్ ఇమేజెస్ లో అంటే అఖండ విశ్వంలో ఉన్న చిత్రాల తాలూకు వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాలో కూడా ఉంటే, నాలో కూడా ఆ స్తోమత ఉంటే ఆ ఇమేజెస్ ని నేను కూడా నాలో, నా మనస్సులో పొంది నేను చూడగలను. These on the Akashic plane form the Akashic records, often spoken of in the theosophical literature, and they last through the life of the system. So వీటినే మనము ఆకాశిక్ రికార్డ్స్ అంటున్నాము, ఆకాశ తత్వములో ఏర్పడిన రికార్డ్స్ అంటున్నాము అని చెప్తున్నారు. ఇది ఆకాశిక్ ప్లేన్ లో జరుగుతోంది, ఈథర్ లో జరుగుతోంది, ఆకాశిక్ ప్లేన్ లో జరుగుతోంది. ఈ ఆకాశిక్ ప్లేన్ లో ఏర్పడే ఆకాశిక్ రికార్డ్స్ గురించి మనం జ్ఞాన వాంగ్మయంలో చాలా చెప్పడం జరిగింది అని. కాబట్టి ఈ స్పందనల కూర్పుల్ని, ఒక సందేశానికి ప్రతీకగా ఉన్న వాటిని, ఎవరైతే ఈ స్పందనల శక్తిని పొందడానికి అతని దగ్గర సమర్థత శక్తి ఉందో అంత మేరకు ఆ స్పందన తాలూకు చిత్రాలను, ఏ స్పందన తాలూకు చిత్రాలు, అఖండ విశ్వంలోనున్న ఏర్పడిన చిత్రాల తాలూకు చిత్రాలని కూడా తను తెలుసుకునే వారిలో ఆ చిత్రాలు పొందే శక్తి సమర్థత ఉంటే అతను వాటిని పొందగలడు. మామూలుగా ఏర్పడిన చిత్రాలని పొందగలడు, అఖండ విశ్వంలో ఉన్న చిత్రాలని కూడా పొందగలడు. ఎక్కడో ఉంది, మనకు తెలియదు ఎక్కడుందో, దాన్ని కూడా పొందగల శక్తి ఉంది. అది కనుక ఆ శక్తి మనలో నిక్షిప్తంగా ఉంది కాబట్టి, తెలుసుకునే వారిలో ఉంది కాబట్టి, ఇతను కనుక దాన్ని మేల్కొల్పగలిగితే, ఆ శక్తిని తట్టి లేపగలిగితే దాన్ని పొందగలడు. ఆ చిత్రాన్ని కూడా, అఖండ విశ్వంలో ఉన్న చిత్రాన్ని కూడా పొందగలడు అని చెబుతున్నారు. ఇలాగే విశ్వంలో, అఖండ విశ్వంలోనున్న అఖండ విశ్వం తాలూకు చిత్రాలను కూడా తెలుసుకునే వారిలో ఆ చిత్రాలను పొందే శక్తి సమర్థత ఉంటే వాటిని పొందగలడు. ఈ శక్తి అందరిలోనూ నిక్షిప్తంగా ఉంది, దీన్ని తట్టి లేపాలంతే అని చెబుతున్నారు ఆయన బెసెంట్ గారు. ఈ స్పందనలను పొందే శక్తిని మనలో పెంపొందించాలి అంటున్నారు ఆయన బెసెంట్ గారు. అదే డెవలప్మెంట్ ఆఫ్ థాట్ పవర్ ఆర్ మెమరీ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. ఇవి ఆకాశ పరితలములో ఉన్న ఆకాశ తత్వంతో ఉన్న విషయాల సేకరణ, విషయాల సంపుటి అని చెబుతున్నారు. ఆకాశిక్ రికార్డ్స్ అంటున్నారు. ఆకాశ పరితలంలోనున్న ఆకాశ తత్వముతోనున్న విషయాల సేకరణ అని దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో చాలా చోట్ల చెప్పబడింది. ఒక జీవిత కాలానికి పనికొచ్చే వ్యవస్థ ఇది అని ఆయన బెసెంట్ గారు అన్నారు. ఒక జీవిత కాలానికి పనికొచ్చే వ్యవస్థ ఇది. కాబట్టి మనం చాలాసార్లు మనకు తెలిసిన విషయమే, పనికిరాని ఆలోచనల రూపం కూడా పైకి వెళ్ళి ఏర్పడిపోతుంది. కాబట్టి పనికొచ్చే ఆలోచనలే తయారు చేసి, మనలో పనికొచ్చే ఆలోచనలే తయారు చేస్తూ దాని రూపాలు కనుక మనం పైన నిక్షిప్తం చేయగలిగితే, మనలో ఉంచుకుని దాన్ని పైకి పంపించగలిగితే దాని యొక్క తాలూకు బెనిఫిట్ అందరికీ చెందుతుంది. పనికిరాని వాడు తీసుకుంటాడు అని అనుకున్నా కూడా దానికి పెద్ద వాల్యూ లేదు, అది అంత సరి అయిన పద్ధతి కాదు ఏమో అనిపిస్తుంది. తర్వాత బ్యాడ్ మెమరీ గురించి నెక్స్ట్ పారాగ్రాఫ్ మొదలెట్టారు. బ్యాడ్ మెమరీ అంటే మరపుతోనున్న మెమరీ, లేకపోతే మంచిది కాని మెమరీ. బ్యాడ్ అంటే చెడు మెమరీ అని. చెడు ఎందుకు చెడు? గుర్తుండదు అనుకోండి, అది చెడుగా అనిపిస్తుంది మనకి. కాబట్టి బ్యాడ్ మెమరీ అంటే ఏమిటో చెప్పారు. ఈ మంచిది కాని జ్ఞాపక శక్తి అంటే ఏమిటో చెబుతున్నారు. ఇన్ ఆర్డర్ దట్ వి మే క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ లైస్ ఎట్ ద రూట్ ఆఫ్ బ్యాడ్ మెమరీ. మనం అర్థం చేసుకోవాలంటే ఈ బ్యాడ్ మెమరీకి మూలం ఏమిటి, మరపుతో ఉన్న ఈ జ్ఞాపక శక్తికి మూలం ఏమిటి అనేది సంపూర్ణంగా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే కొంత ఎగ్జామిన్ చేయాలి మెంటల్ ప్రాసెసెస్ ని అని చెబుతున్నారు. ఇన్ ఆర్డర్ దట్ వీ మే క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ లైస్ ఎట్ ద రూట్ ఆఫ్ బ్యాడ్ మెమరీ,
we must examine the mental processes which go to make up that what is called memory. So ఈ మంచిది కాని అంటే తరచూ మనం మర్చిపోయే జ్ఞాపక శక్తి, విషయాల జ్ఞాపకం ఉంచుకోలేని శక్తి ఏమిటో మనకు అర్థం అవ్వాలి అంటే చాలా స్ఫుటంగా ఈ మానసిక విధానాలు ఏమిటి, మెంటల్ ప్రాసెసెస్ ఏమిటి, వీటిని మూలాలు ఏమిటి, వీటికి ఉన్న మూలాలు ఏమిటి అని కూడా బాగా తెలుసుకోవాలి అనిపిస్తుంది గారు. ఇన్ ఆర్డర్ దట్ యు మే క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ లైస్ ఎట్ ద రూట్ ఆఫ్ బ్యాడ్ మెమరీ. ఈ బ్యాడ్ మెమరీ అంటే ఏమిటి, దీని మూలాలు ఏమిటి అని బాగా అర్థం అవ్వాలంటే ఈ మెంటల్ ప్రాసెసెస్ అంతా ఏమిటి కలిసి మెమరీగా తయారవుతోంది అనే మెంటల్ ప్రాసెసెస్ అంటే ఈ మానసిక విధానాలన్నీ కూడా బాగా కూలంకషంగా పరిశీలించాలి అని చెప్తున్నారు. అంతకు ముందే చెప్పారు, యాక్యురేట్ అబ్జర్వేషన్ ఇస్ ఎ నెసెసిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ థాట్ ఫామ్ అని. అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఇన్ ఆర్డర్ దట్ వీ మే క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ లైస్ ఎట్ ద రూట్ ఆఫ్ బ్యాడ్ మెమరీ, we must examine the mental processes which go to make up what is called memory. అసలు మెమరీ అంటే ఏమిటో తెలిస్తే మంచి మెమరీ ఏమిటి, పనికిరాని మెమరీ ఏమిటో తెలుస్తుంది. కాబట్టి అది ఆ ప్రాసెస్ మనం బాగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ మంచిది కాని జ్ఞాపక శక్తి ఏమిటో మనకు అర్థం అవ్వాలి అంటే చాలా స్ఫుటంగా ఈ మానసిక విధానాలు ఏమిటో, వీటి మూలాలు ఏమిటో తెలుసుకోవాలి అని యానబెసెంట్ గారు అంటున్నారు. Although in many psychological books memory is spoken of as mental faculty, there is really no one faculty which that name should be given. So ఆ సెంటెన్స్ వెళ్ళే ముందర ఏ మానసిక విధానాలు కలిపితే జ్ఞాపక శక్తి అంటున్నామో అది మనకి బాగా అర్థం అవ్వాలి. ఏ మానసిక విధానాలన్నిటినీ కలిపితే జ్ఞాపక శక్తి అని అంటున్నామో అది మనకు బాగా అర్థం అవ్వాలి. దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మంచి జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, అంత మంచి కాని జ్ఞాపక శక్తి ఏమిటో అర్థం అవుతుంది అని చెబుతున్నారు. దాని మూలాలకి వెళ్ళాలి అంటున్నారు. కాబట్టి మానసిక శాస్త్ర గ్రంథాలలో జ్ఞాపక శక్తి అనేది మానవుడికుండే ఒక మానసిక విధమైన విద్య లేక విభూతి అని రాయడం జరిగింది. ఫ్యాకల్టీ అంటే స్వతహాగా నాలో ఉన్న ఏర్పడిన ఒక శక్తి అని. సో మానసిక శాస్త్ర గ్రంథాలలో, సైకాలజీ మానసిక శాస్త్ర గ్రంథాలలో జ్ఞాపక శక్తి మానవుడికి ఉండే ఒక మానసిక విద్య లేక విభూతి. విభూతి అంటే స్వతహాగా నాలో ఏర్పడిన ఒక శక్తి అని రాయడం జరిగింది. నిజానికి ఏ విద్యకి లేక ఏ విభూతికి కూడా, ఏ ఫ్యాకల్టీకి కూడా ఆ పేరు పెట్టలేమేమో అని అంటున్నారు యానబెసెంట్ గారు. Although in many psychologists' book memory is spoken of as a mental faculty, there is really no one faculty to which that name should be given. So మానసిక శాస్త్రజ్ఞులు అలా చెబుతున్నారు. మెమరీ అంటే ఏమిటంటే అదొక ఫ్యాకల్టీ, అదొక విద్య, మానసిక రకమైన ఒక విభూతి, ఒక విధానము అని చెబుతున్నారు. దేర్ ఇస్ రియలీ నో వన్ ఫ్యాకల్టీ. ఒక విభూతిని ఏదో మనం వేలు పెట్టి చూపించి దానికి ఈ మెమరీ అని చెప్పలేము అని యానబెసెంట్ గారు అంటున్నారు. చెప్పలేమేమో అంటున్నారు. The persistence of a mental image is not due to any special faculty. The persistence of a mental image is not due to any special faculty, but belongs to the general quality of the mind. So, ఒక మెంటల్ ఇమేజ్, మానసిక చిత్రం, మానసిక బింబము, మానసిక రూపచిత్రము ఒకటి మళ్ళీ ఏర్పడుతోంది అంటే అది ఒక ప్రత్యేక విభూతి వల్ల కాదు, బట్ బిలాంగ్స్ టు జనరల్ క్వాలిటీ ఆఫ్ ద మైండ్. సాధారణంగా మనసుకున్న ఒక గుణము వల్ల అది ఏర్పడుతోంది. అది ప్రత్యేకమైన ఫ్యాకల్టీ ఏం కాదు. అదేదో విభూతి ఉంటేనే, ఆ విద్య ఉంటేనే మనకి మెంటల్ ఇమేజ్ ఏర్పడుతుంది అనుకోవడానికి వీల్లేదు. ద పర్సిస్టెన్స్ అంటే తిరిగి మళ్ళీ ఎడతెరిపి లేకుండా మళ్ళీ ఏర్పడుతున్న ఈ మెంటల్ ఇమేజెస్, మానసిక తరమైన ఇమేజెస్, చిత్రాలు, రూపాలు ఏర్పడుతున్నాయి. ఇది ఈ స్పెషల్ ఫ్యాకల్టీ వల్ల కాదు, ఈ స్పెషల్ ప్రత్యేకమైన విభూతి వల్ల మటుకు కాదు, సాధారణంగా మనసుకున్న ఒక తత్వము, ఒక గుణం ఇది అని చెప్తున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎ ఫీబుల్ మైండ్ ఈజ్ ఫీబుల్ ఇన్ పర్సిస్టెన్స్ యాజ్ ఇన్ ఆల్ ఎల్స్. మిగతా వాటిలో ఎలా అయితే శక్తి లేని విధంగా
జీవిస్తుందో అలాగే ఫీబుల్ మైండ్ అంటే శక్తివంతము కాని మనస్సు, అది కూడా ఫీబుల్ పర్సిస్టెన్స్ తోనే ఉంటుంది. అంటే తిరిగి మళ్ళీ దాన్ని పొందలేదు. ఆ పర్సిస్టెన్స్ అంటే అకుంఠిత దీక్షతో మళ్ళీ ఆ పని చేయలేదు అని. పర్సిస్టింగ్ అంటే అదే పని మళ్ళీ చేయడం. ఏ ఫీబుల్ మైండ్ ఈస్ ఫీబుల్ ఇన్ పర్సిస్టెన్స్. అదే పని తిరిగి అది చేయలేదు, ఎందుకంటే ఆ మనస్సుకి శక్తి లేదు. అది ఫీబుల్ మైండ్. ఫీబుల్ అంటే శక్తి లేనితనంతో ఉన్న మనస్సు దాని యొక్క విధానం కూడా మళ్ళీ దీన్ని రూపొందించలేదు, పర్సిస్టెంట్ గా ఈ ఇమేజెస్ ని పుట్టించలేదు అని. ఎందుకంటే ఫీబుల్ మైండ్ పరిణితి చెందని వ్యక్తి గురించి చెప్పాం. అలాగే ఫీబుల్ మైండ్ ఉన్నది కూడా అలాంటి వారికే ఉంటుంది. ఫీబుల్ మైండ్ ఉంది కాబట్టి అది మళ్ళీ తిరిగి ఆ రూపాన్ని పొందలేదు. మిగతావి కూడా వాళ్ళు చేయలేరు. ఫీబుల్ మైండ్ ఉన్నవాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయలేరు. ఎ ఫీబుల్ మైండ్ ఈజ్ ఫీబుల్ ఇన్ పర్సిస్టెన్స్ యాజ్ ఇన్ ఆల్ ఎల్స్. మిగతా వాటిలో కూడా వాళ్ళు శక్తివంతంగా ఉండరు. వాళ్ళ మనస్సు శక్తివంతంగా లేదు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఆ ఇమేజెస్ ని ప్రొడ్యూస్ చేయలేరు. మిగతా కార్యక్రమాలు ఎలా చేయలేరో ఈ కార్యక్రమం కూడా అలా చేయలేరు. లైక్ ఎ సబ్స్టెన్స్ టూ ఫ్లూయిడ్ టు రీటైన్ ద షేప్ ఆఫ్ ద మౌల్డ్. Like a substance too fluid to retain the shape of a fluid of the mold into which it has been poured, falls quickly out of the form it has taken. So ఒక అచ్చు ఉందనుకుందాం, ఒక మౌల్డ్ ఉంది అనుకుందాం. దాంట్లోకి కొంత కన్సిస్టెన్సీ, కొంత చిక్కదనం ఉన్న ఫ్లూయిడ్ ని దాంట్లో పోస్తేనే ఆ రూపాన్ని పొందుతుంది. అంతకన్నా పలచబడిన ఫ్లూయిడ్ కనుక పోసామనుకోండి ఆ అచ్చులో, అది ఆ అచ్చు ఏర్పడదు. కాబట్టి ఇది చెబుతున్నారు. ఫీబుల్ మైండ్ ఉంది కాబట్టి ఆ ఫీబుల్ మైండ్ లో రూపం ఏర్పడలేదు. దాన్ని దేంతో కంపేర్ చేశారు? లైక్ ఎ సబ్స్టెన్స్ టూ ఫ్లూయిడ్ టు రీటైన్ ద షేప్ ఆఫ్ ద మౌల్డ్ ఇంటూ విచ్ ఇట్ హస్ బీన్ పోర్డ్. ఒక అచ్చులోకి నేను ఒక ద్రవాన్ని పోసాను. ఆ ద్రవం ఎంత చిక్కదనంతో ఉంటే ఆ మౌల్డ్ లో ఏర్పడి ఘనీభవిస్తుందో, అంతకన్నా పలసగా ఉంటే అదేం కాదు, అది బయటకు జారిపోతుంది. ఫాల్స్ క్విక్లీ అవుట్ ఆఫ్ ద ఫామ్ ఇట్ హెస్ టేకెన్. ఏ ఫామ్ లో అయితే పోసామో ఆ ఫామ్ లో ఇమడక. కాబట్టి ఒక మానసిక తలంలో ఏర్పడిన చిత్రం నిరంతరం మళ్ళీ మనకు కనిపిస్తోంది. అదేదో ప్రత్యేకమైన విద్య అని కానీ విభూతి అని కానీ అనుకోక్కర్లేదు అని చెబుతున్నారు. ఈ నిరంతరము మనోఫలకం మీద రూపచిత్రాలు ఏర్పడడం సాధారణంగా మనసుకున్న ఒక గుణం, ఒక శక్తి. నిస్తేజమైన శక్తివంతంగా లేని మనస్సు అంత బాగా మళ్ళీ తిరిగి ఆ రూపచిత్రాలని రూపొందించలేదు. నిస్తేజమైన శక్తివంతంగా లేని మనస్సు అంత బాగా మళ్ళీ తిరిగి ఆ రూపచిత్రాలని రూపొందించలేదు. ఎలా అంటే ఒక అచ్చులో, ఒక మౌల్డ్లో చాలా ఎక్కువగా ద్రవ ఆకారాన్ని పొందిన ద్రవం ఎలా అచ్చులో ఆ ద్రవాన్ని పోసినప్పుడు ఆ రూపాన్ని పొందలేదో, ఆ అచ్చులో ఇమడలేదో అలాగే అని. ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇటుక తయారీలో ఒక మౌల్డ్లో పోస్తాడు మట్టి యొక్క ద్రవాన్ని. మట్టిలో కొంచెం నీరు కలిపి ఒక చిక్కదనం ఏర్పరిచి ఆ చిక్కదనంతో పాటు ఉన్న ద్రవాన్ని ఆ ఇటుక మౌల్డ్లో పోస్తాడు. ఇటుక తయారు చేసే మౌల్డ్లో పోస్తాడు. ఆ చిక్కదనం కన్నా ఇంకా తేలిక పడిపోయిన ద్రవం ఉందనుకోండి, ఆ అచ్చులో పోసినా కూడా అది ఇటుగ్గా తయారవ్వదు. దాని తర్వాత స్ట్రాంగ్ గా చేయడానికి కాలుస్తారు, అది వేరే విషయం. బట్ ఫస్ట్ బేసిక్ ఇటుగ్గా తయారవ్వాలంటే ఆ ద్రవాకారానికి కొంత కన్సిస్టెన్సీ ఉండాలి, కొంత శక్తి ఉండాలి. అలాగే ఫీబుల్ మైండ్ మళ్ళీ తిరిగి ఆ నిరంతరం మనోఫలకం మీద ఆ చిత్రాలని రూపొందించడానికి దాని శక్తి లేనిదిగా ఉంటుంది అని చెప్పారు. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం మన శక్తి మనలో డెవలప్ అవ్వాలి. దేనికి విశ్వంలో ఉన్న రూపాలని తిరిగి పొందే శక్తి, విశ్వంలో ఉన్న రూపాలని మనం డ్రా చేసి దాన్ని ఫామ్ చేసుకునే శక్తి, మనలో మనకు ఏర్పడిన బింబాల తాలూకు చిత్రాన్ని కూడా స్ఫుటంగా ఏర్పడాలంటే మన మనస్సుకి శక్తి ఉండాలి. ఆ మనస్సుకి శక్తి లేకపోతే ఈ రూపాలు సరిగ్గా ఏర్పడవు అని చెబుతున్నారు. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి ఉండడం, మంచి రూపాలు తద్వారా పొందడం, ఆ రూపాన్ని మనం తిరిగి తెప్పించుకోగలడానికి ఉన్న స్తోమత మనలో ఉండడం, అలాగే ఈ మంచి తాలూకు చిత్రాలని
మనోపరితలంలో వదిలిపెట్టడం. కాబట్టి మనకే కాదు ఇతరులకు కూడా ఈ రూపాలు వాళ్ళకి అందుతాయి. ఎవరికి అందుతాయి? ఎవరైతే వాటిని డ్రా చేసి ప్రాసెస్ చేసి వాళ్ళు పొందగలరో వాళ్ళకి అందుతాయి. కాబట్టి అధ్యయనం కూడా కొన్నిసార్లు ఇద్దరే ముగ్గురే ఉన్నాం అనుకుంటాం లాడ్జ్లో. అధ్యయనం చేయడం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అధ్యయనం చేసిన విషయాలు అక్కడ ఉన్న ముగ్గురికే తెలియడం కాదు, మనం దాటిని ఈతరులోకి వదిలిపెడుతున్నాం. ఆ ఆకాశతత్వంలోకి వదిలిపెట్టిన తర్వాత ఆ విషయాలని ఇంకెవరో ఎక్కడో ఉన్నవారు కూడా దాన్ని పొందగలరు. వాళ్ళలో ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? వాటిని రిసీవ్ చేసుకోగల స్తోమత, శక్తి వాళ్ళలో ఉండాలి. అలా గనక ఆ మైండ్ని తను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే, అలాంటి సున్నిత విషయాన్ని రిసీవ్ చేసుకునే స్తోమత కలిగి ఉంటే, అక్కర్లేని విషయాల్ని ఖాళీ చేస్తే, మనసులోంచి తీసేస్తే, అప్పుడు కావలసినవన్నీ దిగుతూ ఉంటాయి. ఇది మనం చేయాల్సిన ప్రక్రియ అని చెబుతున్నారు. సో ఈ విషయాన్ని ఆవిడ చాలా బాగా బ్యాడ్ మెమరీ అనే దాన్ని కూడా మొదలెట్టారు సబ్జెక్ట్. సో ఇక్కడికి ఆపుదామా? 1 hour అయినట్టుంది. షల్ వి స్టాప్ హియర్ ఫర్ టుడే? బ్యాడ్ మెమరీలో 49th పేజ్ అయిపోయింది, 50th పేజ్ మొదలెట్టాలి.